ఒక్కొక్కసారి మనం అందరూ స్వార్థపరులుగా ఉంటున్నాం. అలా మనం బయట మనుషులతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన కుటుంబం మనుషులతో ఉన్నప్పుడు కూడా మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి మనకి జీవితం ఒక పాఠం నేర్పిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం శూన్యం, మిగతా వాళ్ళతో ఉన్నప్పుడే అసలు జీవితం ఏమిటో అర్థమయ్యేలా చేస్తుంది. నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేస్తున్నాను దేవిక. ఐ కాల్ యూ ఆల్సో. నువ్వు అసలు ఫోన్ తీయలేదు. ఫోన్ని ఇంట్లో మర్చిపోయాను. సరే, నువ్వు తప్పు కనుకోకపోతే నేను ఒక హస్బెండ్గా నువ్వు ఎక్కడికి వెళ్ళావో అడిగి తెలుసుకోవచ్చా? డిన్నర్కి ఏం కావాలి? నేను వంట చేయాలి. నువ్వు వండుతావా? వరేవా, ఇవాళ కుక్ రాలేదా? ఇక వాళ్ళు అక్కర్లేదు, నేను వంట నేర్చుకున్నాను. అది మాత్రమే కాదు, ఆడవాళ్ళకి అందరికీ వంట ఖచ్చితంగా తెలియాలి కదా. వినడానికైతే సంతోషంగానే ఉంది. సరే, ఇప్పుడంతే నువ్వు నా మీద ఎంతో ప్రేమగా, ఐ మీన్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను నిన్ను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను జోసెఫ్. నాకు తెలీదు, నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను. త్వరగా దగ్గరయ్యే అనుబంధం ఎక్కువ రోజులు ఉండదు. మన మధ్య అనుబంధం లేటుగానే కదా మొదలైంది. దాని లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంటి అలా చూస్తారు? తినండి. లేదు, ముందు నువ్వు తిను. వద్దు, ముందు మీరు తినండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సరే. ఏమైంది? ఏం బాగోలేదా? లేదు, ఇట్స్ వెరీ డెలిషియస్. మీరు అబద్ధం చెప్తున్నారా? అరే, నేనెందుకు అలా చేస్తాను? నా భార్య మొదటిసారి తన చేతులారా వండింది. ఇది నాకు చాలా చాలా స్పెషల్. తిను తిను. నాట్ బ్యాడ్, బానే ఉంది. ఒక విషయం చెప్పనా? నువ్వు నవ్వేటప్పుడు చాలా అందంగా ఉంటావు. జోసెఫ్, మీకు ఏవైనా కావాలా? లేదు. సరే. దేవిక, ఏం లేదు, ఏం లేదు. నువ్వు వెళ్ళి నిద్రపో. బంధుత్వం విచిత్రమైనది. ఒక్కొక్కసారి ఇద్దరు రైల్వే ట్రాక్స్ లాగా విడివిడిగా వెళ్తారు. పక్క పక్కనే ఉన్నా కూడా వాళ్ళు ఒకటిగా అయ్యే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి బంధుత్వంతో ప్రయాణం ఎక్కువగా ఉన్నా కూడా ఒక చోటికొచ్చి ఆగక తప్పదు. నిజంగానా? నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు ఉండబోతున్నారా? రండి, చూడండి. ఇదిగో, ఇదే ఆ ఇల్లు. ఈ ఇంటి ఓనర్ శంకర్ ఒక మైనర్ బాలుని పనిలో పెట్టుకున్నాడు. రోజు ఆ అబ్బాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. నాకు తెలిసి వాడిని కొడుతున్నాడు సార్. రోజు ఇలా విరక్కూడదనే ఉన్నావు. దీనికి డబ్బులు మీ నానిస్తాడా? ఎక్కడ అబ్బాయి? ఎక్కడ అబ్బాయి? అసలు ఏమైంది? ఏమైంది? ఇలా చూడు బాబు, నువ్వెవరిని చూసి భయపడకు. నేను నిన్ను కాపాడడానికే వచ్చాను నాన్న. ఈ మనిషి నిన్ను బాగా కొడుతున్నాడా? అరే గంగక్క, మీరేమంటున్నారు? ఇలా చూడండి, వీళ్ళేం చెప్తున్నారంటే మీరు ఈ పిల్లని చిత్రవద చేస్తున్నారని చెప్తున్నారు. సార్, వీడు నా చెల్లెలు కొడుకు సార్. ఈవిడ మనసులో వేరేదో పెట్టుకుని నా మీద ఇలా ప్రవర్తిస్తున్నట్టున్నారు. శంకర్, బాగా నటించకు సార్. అరెస్ట్ చేయండి ముందు. అమ్మ, మీరు యువతలు రండి. బాబు, ఇలా చూడనానా, భయపడొద్దు. నాకు చెప్పునానా, ఈ అంకుల్ నేను కొడుతున్నారా? నిన్ను కష్టపెడుతున్నాడా? లేదు సార్, ఇతను నా మావయ్య. చూసారా సార్? చూసారుగా సార్, నేను వీడికి మావయ్యని. వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారని చెప్పి నేను వీడిని ఊళ్ళ నుంచి తీసుకొచ్చాను. వీడి మంచి చెడు చూసుకుని నేనే పెంచుతాను అనుకున్నాను. అయ్యా సార్, అతను మీకు ఎలాంటాడో తెలియడం లేదు. నేను అతని ఇంటి పక్కనే ఉంటాను గనక నాకు తెలుసు. ఇలా చూడండి అమ్మా, ఆ పిల్లోడు ఏం చెప్పాడు? అతను వాళ్ళ మావయ్య అంట, అది కూడా కొడతలేదని చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు ఎలాగ యాక్షన్ తీసుకోవాలి? పదండి సార్.
ఏమైందమ్మా? రేయ్, ఆ కానిస్టేబుల్ ఉన్నాడు చూసావా? అతను చెప్పిందే నమ్ముతున్నాడు. నేను వెళ్ళి పెద్ద పోలీసు ఆఫీసర్తో మాట్లాడొస్తాను. హరి, ఏంటమ్మా నువ్వు? ఈ శంకర్ ఎంత దారుణమైన వాడు తెలుసు కదా నీకు. సమాజ సేవ అంటూ మీరెందుకు అనవసరంగా ఇరుక్కుంటున్నారు? ఇషాన్, నువ్వు నా కొడుకువేనా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సరే అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఆకలి కానీ అతను ఏదో ఒకటి చెయ్యాలిరా, వద్దమ్మా. ఊరుకోకూడదు. అరే అలాంటి కాంప్లికేషన్స్ అంతా ఏం లేవు. దేవిక సరిగా తిరగడం లేదు అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. బాబు, ఒకవేళ దేవిక వాళ్ళ అమ్మ ఉంటే ఈ సమయంలో దేవిక దగ్గరే ఉండాలని పంపించేవాడిని. ఆ అమ్మాయిని చూసుకుంటానికి ఆయన లేదు నాన్న, నేను ఒక మనిషిని పెట్టుకున్నాను పనిలో, కానీ తను రావడం లేదు, మానేసింది. ఇక తనకి డెలివరీ అయ్యేంత వరకు రోజు తనతో పాటే ఉందామని. జోసఫ్, మీకు నా సహాయం ఏం కావాలని అడగండి. దయచేసి చెప్పండి ప్లీజ్. అలాగే నాన్న. మీ భార్య సూసైడ్ చేసుకున్నారు. ఏదైనా కారణం ఉంటుందిగా? సార్, మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు సార్. అసలు తను ఎందుకు ఇలా చేసిందో నాకేం అర్థం కావట్లేదు. మా ఫ్యూచర్ గురించి, నాకు పుట్ట పిల్ల గురించి చాలా కలలు కట్టారు సార్. ఇంట్లో ఎక్కడ సూసైడ్ నోట్ లాంటిది ఏం దొరకలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. భర్త ఏంటంటే అన్నీ మా మధ్య బాగానే ఉన్నాయంటున్నాడు. ఒకవేళ అంతా బాగుంటే భార్య ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? ఏదో ఒక కారణం ఉండాలిగా. అతనికి ఈ కారణం గురించి ఏమీ తెలియలేదు. పక్కింట్లో అడగండి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేవా అని. సార్, నిన్నే నేను మా అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను. తను హఠాత్తుగా ఈ విధంగా చేస్తుందని నేను అనుకోలేదు. కానీ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే పెద్ద కారణమే ఉండుండాలి. ఆలోచించండి, 4-5 నెలల ప్రెగ్నెంట్ లేడీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? సార్, నేను కూడా దీని గురించే ఆలోచిస్తున్నా. దేవికా జోసెఫ్కి ఎప్పుడు పెళ్ళయింది? ఎన్నేళ్ళయింది? సార్, అది దాదాపుగా 1.5 సంవత్సరం. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? ఏదైనా సందేహాలు, గొడవలు? లేదు సార్, నా అల్లుడు దేవికాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. నా కోసం నీ భార్యను మోసం చేస్తున్నావా? అరే, నీ ముందు నా భార్య ఏమాత్రం సరిపోదు మేరీ జాన్. అయితే తనకి డైవర్స్ ఇచ్చేయ్. తనకి నేను డివోర్స్ ఇవ్వలేను. కోర్టులో కొద్ది ఆస్తి నా చేయి జారిపోతుంది. నా భార్య డబ్బులతో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? గుడ్ పోస్ట్. ఏయ్! చేయండి చేయండి. ఆఫ్ చేయి. కెమెరా ఆఫ్ చేయి. అరే ఊరుకోరా, వీడియో ఎంత బాగా వస్తుందో తెలుసా? ఒకవేళ ఈ వీడియోని నీ వైఫ్కి చూపించాననుకో, నీ కాళ్ళు చేతులు నరికేసి నిన్ను రోడ్లో అడుక్కునేలా చేస్తుంది. తర్వాత నువ్వేమవుతావు ఐటమ్? మీ అమ్మని ఐటమ్ అని పిలవరా. నోరు మోసుకుని డీల్ ఫిక్స్ చేయి. వర్ష వీడికి ముందే తెలుసా? తను నా మనిషి, నేనే తనకి డైరెక్టర్. నీకు తెలుసా, అది చాలా బాగా నటిస్తుంది. 50 లక్షలు తీసుకుంటుంది. చాలా కాస్ట్లీ యాక్టర్. 50 ఇప్పుడు 50 లక్షలు నువ్వు ఇచ్చేసే. నువ్వు ఇస్తావు కదా? లేదు లేదు, నవ్వలే కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇలా చూడరా, ఇన్ని ముద్దులు పెట్టనిచ్చాను, అందుకు డబ్బులు ఇచ్చే తీరాలిగా, అవునా? దేవిక పిఎం రిపోర్ట్ని బట్టి చూస్తే ఉరేసుకోవడం వల్లే ఆవిడ చనిపోయారు. ఫౌల్ ప్లే ఉన్నట్టు తెలియటం లేదు. కానీ శర్మ, 4-5 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి, అమ్మ కాబోయే అమ్మాయి ఎలా సూసైడ్ చేసుకుంటుంది? పెద్ద కారణమే ఉండుంటుంది. కారణం గురించి హస్బెండ్కి తెలియట్లేదు, నాన్నకి తెలియట్లేదు. పక్కింట్లో కూడా ఎంక్వైరీ చేశాను సార్. అందరూ ఇదే చెప్తున్నారు. దేవిక తన భర్త అన్యోన్యంగా ఉంటారట సార్. ఏదో ఒక కారణం ఉంటుంది. అది హస్బెండ్కి, ఫాదర్కి తెలియలేదు. ఒకవేళ తెలిసేమో మనకి దాస్తున్నారు. శర్మ, మనకి కారణం తెలిసే వరకు కేసు క్లోజ్ చేయలేం. దేవిక ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాల్ రికార్డ్స్ అలాగే అన్ని చెక్ చేయండి. ఏదైనా హింట్ దొరకచ్చు. ఓకే సార్. నువ్వా? తప్పకోండి 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 జరగండి జరగండి. శర్మ, చెక్ చేయండి.
ఇల్లు కండిషన్ బట్టి చూస్తే రాబరీ కేసులా ఉంది. హంతకుడు దొంగతనం కోసం వచ్చి ఉంటాడు. దొంగతనంతో పాటు వీళ్ళని హత్య చేసి పారిపోయాడు సార్. సార్ ఈవిడ పేరు గంగా అగర్వాల్. పక్కింటి వాళ్ళే మనకు కాల్ చేశారు. రండి. సార్ పొద్దుట తలుపు తెరిచి ఉండటం చూశాను. లోపలికి వస్తే ఇలా పడిపోయి ఉన్నారు సార్. ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? సార్ తన కొడుకు ఈశాన్తో ఉంటారు. పొద్దుట ఈశాన్కి కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఇషాన్ ఎక్కడుంటాడు? సార్ 2-3 రోజులుగా తనకి నేను చూడలేదు సార్. ఏం పని చేస్తుంటాడు? సార్ తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. కవిత, వీళ్ళ దగ్గర ఇషాన్ నెంబర్ తీసుకో, కాల్ చేయి. ఓకే సార్. శర్మ, పోస్ట్ మార్టానికి పంపించండి. ఫారెన్సిక్ని పిలవండి. ఓకే సార్. సుహాస్, సుహాస్, సార్ ఏమైంది? సార్ ఈ లేడీ నాకు తెలుసు సార్. కొన్ని రోజుల క్రితం వీళ్ళింటి పక్కన ఉన్న శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చింది. చూడండి ఇదిగో ఆ ఇల్లు. ఈ ఇంటి ఓనర్ శంకర్ ఒక మైనర్ బాలుని పనిలో పెట్టుకున్నాడు. నిన్న రాత్రి గంగాని బ్రూటల్ మర్డర్ చేశారు. ఈ మర్డర్ ఎవరు చేశారో మీకు తెలుసు కదా? సార్ నాకెలా తెలుస్తుంది సార్? గంగ మీ మీద కంప్లైంట్ చేశారు కదా సార్, ఆవిడ నన్ను అపార్థం చేసుకున్నారు. అదేం చేయాలో మాకు తెలుసులే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ ఇంట్లో మైనర్ పిల్లాడు పనిచేసేవాడే, వాడెక్కడా? సార్ వాడు నా దూరపు బంధువు అబ్బాయి సార్. వాడు ఎక్కడ ఉన్నాడు చూడు, అని పిలువు ఇక్కడికి. కానీ సార్ వాడు ఊరెళ్ళిపోయాడు. ఏ ఊరు? అడ్రస్ చెప్పు. ఇలా చూడు పరేష్, నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ 1 నైట్ స్టాండ్ వ్యాపారం అంతా నేను వదిలేశాను. అరే అదంతా సర్లే, కానీ ఇతను ఒక్క రాత్రికి ₹1,00,000 ఇస్తున్నాడు. సరే 1,00,000కి ఓకే చెప్పే. వర్ష వచ్చేస్తుంది. సరే. రే, నేను లక్షల్లో బిజినెస్ చేస్తుంటే నువ్వు ₹1,00,000. అరే బేబీ, ఆలోచించి చూడు. 1 నైట్ స్టాండ్ కోసం ₹1,00,000 ఇస్తున్నాడంటే వాడు ఎంత పెద్ద మనిషి అయింటాడో చూడు. వాడితో 1 రోజు రాత్రి ఉండు, వాడి మొత్తం హిస్టరీ లాగేసుకో. ఆ తర్వాత వాడిని మనం బలిపశువుగా చేసుకుందాం. ఏమంటావు? ఇలా చూడు దేవిక, మీ నాన్నగారిని మిస్ అవుతున్నావని నాకు అర్థమైందిలే. కానీ నేను చెప్పేది నమ్ము. నిన్ను సంతోషంగా ఉండడం కోసం నేను ఏం చేయడానికనే సిద్ధమే. మా నాన్న దగ్గర ఈ పెళ్లి వద్దని చెప్పమని చెప్పానుగా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మీకు ముందుగానే తెలుసు. చూడు దేవిక, తెలివిగా ఉండు. దట్ యు హ్యావ్ టు అక్సెప్ట్ ద ట్రూత్. ఇక నిజం ఏమిటంటే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. కానీ మీ నాన్నకి నేనేం ప్రామిస్ చేశానో నీకు కూడా అదే ప్రామిస్ చేస్తున్నా. నిన్ను సంతోషంగా పెట్టుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు. అది కూడా నాకు తెలుసు. ప్రేమ విషయాన్ని పక్కన పెడితే నేను నీకు ఇష్టం లేదని కూడా నాకు తెలుసు. కానీ ఇలా చూడు, తప్పకుండా నువ్వు నన్ను ఒక రోజు ప్రేమిస్తావు. ఎప్పటికీ ప్రేమించను. ఇలా చూడు, ఇంకోసారి నన్ను ముట్టుకోవటానికి ప్రయత్నించు. సార్, నేను దీవికా సిడిఆర్ అకౌంట్ చెక్ చేశాను. తను ఎందుకు సూసైడ్ చేసుకుందో ఏ క్లూ దొరకలేదు. కానీ సార్, తన డైలీ యాక్టివిటీలో ఒక విషయం వినోదంగా ఉంది. తను రోజు చచ్చిపోయేటున్న బిచ్చగాడికి తను డబ్బులు ఇచ్చేది. కొద్ది రోజులుగా వాడు కనపడటం లేదు. అయితే ఆ భిక్షగాడికి దేవికా సూసైడ్కి సంబంధం ఉందంటావా? అవకాశం ఉంది సార్. సరే, ఆ భిక్షగాడు ఎవరు, ఎక్కడున్నాడో కనుక్కోండి. జోసెఫ్ను పిలవండి. ఓకే సార్. సార్, గంగా కొడుకు ఈశాన్ గురించి ఏమీ తెలియలేదు. వాడు గంగా హత్య చేయబడిన 1 రోజు ముందు కనిపించకుండా పోయాడు. అయితే ఇషాంత్ కనిపించకుండా పోవడము వాళ్ళ అమ్మ హత్యకి కనెక్షన్ ఉందంటావా? అవకాశం ఉంది సార్. శర్మ, వాడు కనిపించకుండా పోవడానికి వేరే కారణం ఉండొచ్చు. వాడి కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. ఓకే సార్. సార్, క్రైమ్ సీన్లో దొరికిన గంగా ఫోన్ అన్లాక్ అయింది సార్. ఆవిడ ఫోన్ రికార్డ్ బట్టి చూస్తే ఆవిడ లాస్ట్గా కేదార్ వర్మకి ఫోన్ చేశారు. సార్, గంగా మేడం ఇల్లు లేని వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం ఒక మండపం కట్టమన్నారు. దానికి నన్ను ఒక ల్యాండ్ చూడమని చెప్పారు. అందుకే నేను ఆవిడకి కాల్ చేశాను. మీకు గంగా మేడం ఎన్నాళ్ళుగా తెలుసు? దాదాపు 6-7 నెలలుగా సార్. ఆమెకు ఎవరితోనైనా పగ, గొడవలు? సార్, దాని గురించి అంతా నాకు అసలు ఏం తెలియదు సార్. ఒకవేళ గంగా ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఇంట్లో క్యాష్ తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ క్యాష్ కోసం ఆవిడని చంపుండొచ్చు. సార్, శంకర్ ఆ కుర్రాడు అడ్రస్ ఇచ్చాడు కదా, అది ఫేక్ సార్. అలాగే శంకర్ కూడా ఇంట్లో లేడు సార్, పారిపోయాడు. ఇదంతా నీ తప్పు వల్లే జరిగింది. గంగా కంప్లైంట్ని సీరియస్గా తీసుకోలేదు, నాకు చెప్పలేదు. ఏంటి నిలబడున్నావు? శంకర్ ఎక్కడున్నాడో వెతుకు. ఎస్ సార్.
అవును సార్, దేవిక ఆ బిచ్చగాడికి భోజనం పెట్టేది. కానీ మీరు ప్రశ్నించేంతగా ఆ బిచ్చగాడు ఏం చేశాడు సార్? ఎందుకంటే మీ భార్య దేవిక ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు నుంచి వీడు కనిపించట్లేదు. అది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవికాది సూసైడ్ కాదంటున్నారా? చేసుకున్నారా చేసుకోలేదా అన్నది తర్వాతే తెలుస్తుంది. సార్ నాకేమీ అర్థం కావడం లేదు సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. కానీ ఏదైనా గుర్తొస్తే మాకొచ్చి చెప్పండి. సరే సార్. మే కమిన్ సార్. ఆ, సార్, ఈశాన్ ఫోన్ గంగా హత్య జరిగిన ఒకరోజు ముందు అంటే 23 రాత్రి ఇండోర్లో ఫోన్ ఆఫ్ అయింది. వాడి కాల్ రికార్డ్స్ చూస్తే వాడికి లాస్ట్గా వర్ష అనే అమ్మాయి ఫోన్ చేసింది. తనే వర్ష సార్. ఈ వర్ష సూరత్లో ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గంగా హత్యకి ఒకరోజు ముందు వర్ష ఫోన్ ఆఫ్. నువ్వా? జోసఫ్, దేవిక చనిపోయినందువల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అని తెలుసు. చాలు ఆపండి నాన్న. మీకు అసలు అర్థం కావడం లేదా? మీ వల్ల నా జీవితం, దేవిక జీవితం నాశనం అయిపోయింది. నువ్వేమంటున్నావు బాబు? ఇంకేంటి మరి? మీకు తెలుసు కదా దేవికకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. కానీ బలవంతం పెట్టి మా ఇద్దరికి మీరు పెళ్లి చేశారు. ఎంత కష్టపడి తన ప్రేమను నేను గెలుచుకున్నాను మీకు అర్థం అవుతుందా? కానీ ఇప్పుడేం జరిగిందో చూడండి. ఒక్కసారి కూడా తను నా గురించి అసలు ఆలోచించలేదు. నా విషయాన్ని పక్కన పెట్టండి, నా బిడ్డ గురించి కూడా అసలు ఆలోచించలేదు. నేను కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా, అలాంటప్పుడు దేవిక ఎందుకు ఇలా చేస్తుంది? ఒకవేళ తనను ఎవరైనా చంపుంటారా? ఎవరు? నేనే అయ్యున్న అవకాశం ఉందిగా. ఏమంటున్నావు నువ్వు? నాన్న మీరు కూడా అయ్యుండొచ్చు. జోసఫ్, అయితే ఎవరి తన శత్రువు? ఇలా చూడు జోసఫ్, ఎవరు తన శత్రువు నాన్న? కొంచెం ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు జోసఫ్. జోసఫ్, నేను చెప్పేది విను. బుర్ర వేడికిపోతుంది. విను, విను. చెప్పేది విను. ఏం చేయమంటారు? జోసఫ్, ప్రశాంతంగా ఉండు. జోసఫ్, నేను చెప్పేది విను. జోసఫ్, వద్దు. చనిపోతాను. వద్దు జోసఫ్. జోసఫ్, వద్దు. చెప్పేది విను. వర్షాన్ని మర్డర్ చేశారు. అవును, 23 రాత్రి. వర్ష సిడిఆర్ మూలంగా ఏం తెలిసిందంటే ఆఖరి కాలు ఇషాకే చేసింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని మేము అనుకున్నాం. 23వ తారీఖు నుంచి ఇషాంత్ కనిపించట్లేదు. ఎస్ సార్. మరుసటి రోజు ఇండోర్లో 24వ తారీఖున ఇషాన్ అమ్మని చంపేశారు. సార్, వర్షాన్ని మర్డర్ చేసింది 23 జూలై. మాకు ఇన్ఫర్మేషన్ జూలై 24కే వచ్చింది సార్. మర్డర్ ఎక్కువ బ్రూటల్గా ఉండింది సార్. బాడీలో మల్టిపుల్ స్టాప్స్ మార్కులు ఎక్కువ ఉన్నాయి సార్. వర్ష ఏం చేస్తుంటుంది? స్కాటింగ్. వర్ష సిడిఆర్ మూలంగా పరేష్, విక్రమ్ నెంబర్ దొరికింది సార్. వాళ్ళిద్దరికీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పరేష్ ఒక పెంపు. తర్వాత వర్ష విక్రమ్తో కలిసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది సార్. అయితే ఇషాన్కి ఎస్కాట్స్కి సంబంధం ఏంటి? ఒకవేళ సార్ ఇషాన్ని వర్ష విక్రమ్ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు కదా. అది కాకుండా ఇషాన్ కనిపించకుండా పోవడానికి ఈ గంగా హత్యకి ఈ విక్రమ్కి కనెక్షన్ ఉందేమో. చెప్పు కవిత. సార్, గంగా పక్కింటి అయిన శంకర్ సిడిఆర్ నుంచి అబ్దుల్ నంబర్ దొరికింది. అతను చూస్తుంటే అనుమానంగా ఉంది సార్. ఎవడు వాడు? సార్, అబ్దుల్ ఒక మేడ్ ఏజెన్సీ జరుపుతున్నారు. కొద్ది రోజుల ముందు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ప్రశ్నించారు. సార్, వివాస్ పోలీస్ అనుమానం ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టమ్ ని పనిలోకి తీసుకుంటాడు. కానీ ఎలాంటి క్రైమ్ కూడా ప్రూవ్ అవ్వలేదు సార్. అంటే ఈ శంకర్ అబ్దుల్ ద్వారా మైనర్ అబ్బాయిని పనిలో పెట్టుకున్నాడు. ఆ అబ్దుల్ని చూడండి. మేడం, అలా ఇలా ఉండే వాళ్ళని నేను పనిలో పెట్టుకోను. అన్నిటికీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. శంకర్ ఇంటి నుండి ఏ పిల్లల్ని పనిలో పెట్టుకోలేదు. అయితే శంకర్ ఎందుకు కాల్ చేస్తున్నారు? రోజు మెయిడ్ సర్వీస్ కోసం ఎన్ని కాళ్ళు వస్తున్నాయో తెలుసా? ఆ శంకర్ ఎవరో నాకు తెలియదండి సార్. ఇంకొక ఎస్కాట్ మూలంగా పరేష్ గురించి సూరత్ పోలీస్కి తెలిసింది. వాడెక్కడో అడవిలో దాక్కున్నాడు. లేపండి నా కొడుకుని. కూర్చోను. సార్ సార్ వద్దు సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ వాళ్ళ రాత్రి నేను వర్ష అనే ఒక క్లయింట్కి బుక్ చేశాను అంతే సార్. ఎవర్రా క్లయింట్? పేరు చెప్పు. సార్ నాకు పర్సనల్గా తెలియదు సార్. సార్ తను నాకు సాయంత్రం ఫోన్ చేసింది. వర్షకైతే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సార్ వాడే చంపుంటాడు అనిపిస్తుంది సార్. దద్దమ్మల్లాగా ఉన్నావా? వర్ష, విక్రమ్ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారని తెలుసు.
నీ పాత్ర చెప్పరా చెప్పరా లేదు సార్, ఇది వాళ్ళిద్దరు సపరేట్ బిజినెస్ సార్. విక్రమ్ ఎక్కడరా? సార్ నాకు తెలియదు సార్. ఆ క్లయింట్ ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడో ఆ నెంబర్ ఇవ్వు. రే కుక్క, 23వ రోజు నువ్వే కదా వెర్షన్ బుక్ చేసావు. ఆల్రెడీ నేను బలి మేకనే చాలా కష్టపడుతున్నాను. నేను ఎందుకయ్యా బుక్ చేస్తాను? సరే డబ్బులు తీ. ఇంతకు ముందే నేను చాలా డబ్బులు నీకు ఇచ్చాను. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. అరే లేదంటే ఏంటి అర్థం? ఆ వీడియో నీ భార్యకి చూపించనా? అలా చెయ్యొద్దు, నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఏదో ఒక విధంగా చేస్తాను. సరే నెక్స్ట్ టైం కరెక్ట్ టైంకి రావాలి, అర్థమైందా? లేకపోతే ఇక్కడ నుండి పోరా, వెళ్ళు. దేవిక చనిపోయిన రోజు నుంచి ఈ భిక్షగాడు కనిపించకుండా ఉన్నాడు. ఏయ్, 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 ఎక్కడికి పోయేవరా నువ్వు? ఎక్కడికి పోయి చెప్పు. ఏయ్, పరేష్ వర్ష యొక్క కస్టమర్ నెంబర్ ఇచ్చాడు. అది ఫేక్ ఐడి నెంబర్ సార్. సార్ ఇది వర్ష క్లయింట్ కూడా ఉండొచ్చు. వర్ష ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, అందువల్ల హత్య చేసి ఉండొచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే, వర్షాన్ని చంపినవాడు గంగాని చంపినవాడికి సంబంధం ఉందా, లేక రెండు కేసులు వేరే వేరేనా? ఇంకా సార్ ఈ విషయాన్ని కనిపించకుండా పోయే విషయం గురించి అర్థం కావట్లేదు. అర్థం అవుద్ది శర్మ, అంతా అర్థం అవుద్ది. ఈ విక్రమ్ని వెతకండి, తర్వాత అంతా అర్థం అవుద్ది. సార్ సార్ జోసెఫ్ కాల్ చేశారు. భిక్షగాడిని ఎంజీ రోడ్లో చూశారు. నేను ఒక మామూలు బిచ్చగండి సార్, వేరే వేరే చోటుకెళ్ళి అడుక్కుంటూ ఉంటాను. దేవిక నీకు రోజు భోజనం ఇవ్వడానికి వస్తుంది కదా, తను ఒంటరిగా వస్తుందా, తోడుగా ఎవరైనా వస్తారా? సార్ మేడం ఎప్పుడు కూడా ఒంటరిగానే వస్తారు. కానీ సార్ ఆ రోజు ఆ అబ్బాయి బాగా ప్రాబ్లం చేస్తూ ఉన్నాడు. దేవిక ప్లీజ్, నేను చెప్పేది విను. దేవిక, ఎవడు వాడు? నాకు తెలియదు సార్, కానీ నేనేం చేయలేదు, నన్ను క్షమించండి సార్. పంపించేయండి. సార్ ఏదో ఒక అబ్బాయి తనని హింస పెడుతున్నట్టు దేవిక ఎప్పటివరకు నాకు చెప్పలేదు సార్. ఇంతకు ముందు ఆ బిచ్చగాడి మీద మీరు అనుమానపడ్డారు, ఇప్పుడు తనని నమ్ముతున్నారు. నేను మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పిలిచా. దేవిక జీవితంలో ఎవడైనా మగాడు ఉన్నాడా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఎవ్వరూ లేరు సార్. అలాంటప్పుడు 4-5 నెలల గర్భిణీగా ఉన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? సూసైడ్ చేయడానికి కారణం ఏమి ఉంటుంది? సరే, మే కమిన్ సార్. కమేన్. సార్ శంకర్ గురించి తెలిసింది. వాడు భోపాల్ అన్నయ్య ఇంట్లో ఉంటున్నాడు. మనం చెప్పినందువల్ల భోపాల్ పోలీస్ అరెస్ట్ చేశారు. వాడు నా చెల్లెలు కొడుకు కాదని నేను ఒప్పుకుంటాను సార్, కానీ గంగాని నేను చంపలేదు సార్. మరెందుకు పారిపోయావు? సార్ నేను భయపడిపోయాను. తక్కువ జీతం తీసుకునే పని వాళ్ళని తిడుతూ ఉన్నాను సార్. పన్ను పెట్టుకోమని ఆ అబ్దుల్లా గడే ఆ అబ్బాయిని పంపాడు సార్. కానీ సార్ ఆ అబ్బాయిని నేను అప్పుడే పని నుంచి తీసేశాను సార్. నీకు శంకర్ తెలీదని మాతో చెప్పావు, ఆ అబ్బాయి తెలీదు, గంగా తెలీదని మాతో చెప్పావు. కానీ ఇదంతా చేసింది నువ్వేనని మాకు తెలిసిపోయింది. సార్ ఒక మైనర్ అబ్బాయిని పనిలో పెట్టుకున్నది నిజమే సార్, కానీ నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్. గంగా కొడుకు ఈశాన్ని కూడా నువ్వే ఏదో చేశావు. చెప్పు, ఏం చేశావు? సార్ నేను ఏమీ చేయలేదు సార్. ఎక్కడా డబ్బులు తీసుకొచ్చావా? తీసుకురాలేదు, ఇక మీద కూడా తీసుకురాను. ఏంటి? అవును, నేను మా వైఫ్కి అంతా చెప్పాను. నువ్వు ఏం వీడియో పంపిస్తావో పంపించుకో. చాలా స్మార్ట్ అనుకుంటున్నావా? ఒక్క దెబ్బేసానంటే పోలీసుని తీసుకొచ్చావరా? ఆగరా చెత్త నా కొడుక. చెప్ప, మర్యాదగా చెప్పరా, వర్షాన్ని గంగాని ఎందుకు చంపావు? వర్ష నా పార్ట్నర్ సార్, తను నేనెందుకు చంపుతాను? అలాగే ఈ గంగ ఎవరు? నాకు గంగ ఎవరో తెలియదు సార్. నీకు గంగా ఎవరో నేను చెప్తానురా. గంగా ఇషాన్ వాళ్ళ అమ్మ. వర్ష ఇషానికి ఫోన్ చేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పు, వర్ష ఎందుకురా ఇషానికి ఫోన్ చేస్తూ ఉంది? చెప్పు. వీడియో ఎంత బాగా వస్తుందో తెలుసా బాస్? ఎవరు నువ్వు? ఎవరు? ఏం ఆఫ్ చేయమంటున్నావు? నగలేవో, లేకపోతే నీ వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఏంటి చూస్తూ నిలబడ్డావు? త్వరగా విప్పివు. వర్ష, నీకు కూడా ఇదంతా తెలుసా? రే, తను నా టీము. No, కొడకా. విక్రమ్! సార్ వాడు పెద్ద క్రిమినల్ సార్. వర్ష కథను అక్కడే పూర్తి చేసి ఉంటాడు అనుకున్నా, కానీ వాడి దగ్గర నుండి వర్ష ఎలా బయటపడిందో తెలియలేదు సార్.
ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది, తను ఎందుకు ఇషాన్కి ఫోన్ చేసింది, అదేమీ నాకు తెలియదు సార్. కానీ పరేష్ చెప్పాడు వర్ష ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావంట కదా, నువ్వే దాని పార్ట్నర్ అంట కదా. కానీ దాన్ని మర్డర్ చేసిన రోజున నువ్వు దాంతో లేవు. ఎందుకని? నేను ఆ రోజు లాడ్జ్కి వెళ్లే ముందు వర్షాన్ని చంపేశారు సార్. కానీ సార్ అక్కడ ఒక విజిటింగ్ కార్డు ఉండడం చూశాను సార్. విజిటింగ్ కార్డా? అంతకుడు ముందు హత్య చేసి తర్వాత కావాలనే వాడు విజిటింగ్ కార్డు అక్కడ పడేసి వెళ్తాడారా? లేదు సార్, నేనేమీ అబద్ధం ఆడట్లేదు. పోలీసులు నన్ను వెతుకుతారు, నన్ను అనుమానిస్తారని తెలుసు సార్. అందుకే ఆ విజిటింగ్ కార్డు నా దగ్గర ఉంది సార్. ఇలా చూడండి, ఇదో చూడండి. ఫ్యాక్సన్ ఎంటర్ప్రైజెస్ మీ కంపెనీయే కదా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డే. విషయం ఏంటో చెప్పండి సార్. వర్ష తెలుసా మీకు? ఏ వర్ష? ఇదే వర్ష ఎస్కాట్. 23వ తారీఖు జూలై సూరత్లో చంపేశారు. హత్య ఎక్కడైతే జరిగిందో అక్కడే మీ విజిటింగ్ కార్డ్ దొరికింది. ఏంటి? మీకు ఎస్కాట్ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉందని తెలిసాక మాకు ఇలాంటి రియాక్షన్ ఏర్పడింది. మీ వైఫ్ సూసైడ్ కేసుకి మీరు అసలేం వాగుతున్నారు ఇన్స్పెక్టర్ సార్? మాటలు సరిగా రాని, లేకపోతే నా చెయ్యి ఊరుకోదు. స్ట్రైట్ గా చెప్పు, వర్షాన్ని నువ్వే చంపావా? మీ నోటికొచ్చింది మాట్లాడతారా? నాకు ఎస్కాట్కి వెళ్ళి అలవాటు అస్సలు లేదు సార్. పైగా నాకు వర్ష అంటే ఎవరు తెలియదు కూడా. ఈ విజిటింగ్ కార్డ్ నేను అప్పుడప్పుడు నా క్లయింట్స్ కి ఇస్తూ ఉంటాను సార్. అలా మీకు దొరుకుంటుంది. ఇప్పుడు మాతో పాటు రా, స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాం. సార్ రా. వద్దు సార్, వదలండి సార్. నా అల్లుడు ఇటువంటి చేయలేదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. శర్మ తీసురా. రా. ఇన్స్పెక్టర్ సార్ నా మాట వినండి సార్. పరేష్, వీడిని బాగా చూడు. వీడే వర్ష క్లయింట్ కదా? వర్షాన్ని బుక్ చేసింది వీడేనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఏంటి వీడేనా? సార్ ఈ నెలలో నేను ఎంతో మందిని చూశాను సార్. వాళ్ళలో వీడు ఒకడు. నువ్వేంటి నన్ను ఎరికిస్తున్నా? నువ్వు వర్ష ఎవరో నాకు అస్సలు తెలియదు. వెళ్ళరా. ఏ విక్రమ్, వీడిని బాగా చూడు. నువ్వు విజిటింగ్ కార్డు ఇచ్చావే, అది వీడే కదూ? ఆ రోజు లాడ్జ్ దగ్గర వీడినే కదా చూసావు? చెప్పు. అవకాశం ఉంది సార్. సార్, ఆ లాడ్జ్కి వెళ్ళినప్పుడు వీడు బయటికి రావడమే నేను చూశాను. వీడే సార్. అరే సార్, మీ ఎదురుకు అసలు ఏం కావాలి? అలాంటి క్రిమినల్స్ చెప్పేది మీరు నమ్మి నా మీద మీరు నేరాన్ని మోపుతున్నారు. నా భార్య సూసైడ్ చేసుకుంది సార్. మీకు నా మీద నమ్మకం లేదు కదా? నా భార్య ఎలా ఉరితాడు వేసుకుని తను చనిపోయిందో అదే విధంగా నా మెడలో కూడా అదే ఊరి వేసి నన్ను చంపేయండి సార్. అంతేగాని ఇలాంటి తప్పుడు నేరాల్ని నా మీద మోపి నన్ను ఇలా హింసించొద్దు సార్. వర్ష మర్డర్ సూరత్లో జరిగింది. జోసఫ్ ఫోన్ లొకేషన్ బట్టి చూస్తే వాడి ఫోన్ 23 జూన్ తారీఖున ఇండోర్లోనే ఉంది సార్. అయితే ఈ విక్రమ్ వర్ష మర్డర్ కేసులో జోసఫ్ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒకవేళ 23 జూన్కి జోసఫ్ క్లయింట్ సూరత్కు వెళ్ళుండొచ్చు. జోసఫ్ వాడికి విజిటింగ్ కార్డు ఇచ్చుండొచ్చు. జోసఫ్ క్లయింట్ లిస్ట్ తీసుకోండి. ఓకే సార్. సార్, ఈ జోసఫ్ని ఏం చేయడం? ప్రస్తుతానికి వదిలేయండి, కానీ కన్నేసి ఉంచండి. ఓకే సార్. మే కమిన్ సార్. కమ్ ఇన్. ఎస్టేట్ ఏజెంట్ కిదార్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. వాడు ఒక బిల్డర్ తో కలిసి ఫారెస్ట్ ల్యాండ్ లో అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంతోపాటు అన్ని ఫ్లాట్స్ అమ్మేశారు. సార్, ఇది చాలా పెద్ద క్రైమ్. సార్, వాడికి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనుషులకి డీలింగ్ ఉందని తెలిసింది సార్. కానీ గంగా ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీ దగ్గర నుంచి ఇల్లీగల్ ల్యాండ్ ఎందుకు కొంటారు? కేదార్ మనల్ని ఆట పట్టిస్తున్నాడా? సార్, గంగా ఒక సోషల్ యాక్టివిటిస్ట్. సార్, ఒకవేళ తను కేదార్కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటే గంగా ఫోన్ చెక్ చేయండి. కేదార్కి వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఉన్నాయేమో చూడండి. కేదార్ మీద కన్నేసి ఉంచండి. సార్, గంగా ఫోన్ డేటాను చెక్ చేశాను. ఆవిడ డేటా నుండి ఒక వీడియో రిట్రీవ్ అయింది. దాన్ని ముందు డిలీట్ చేశారు. ఆ వీడియో చాలా షాకింగ్గా ఉంది. ఇలా చూడండి సార్. గంగా ఫోన్లో దేవికా వీడియో, అది కూడా ఇలాంటి ఒక వీడియో. ఈ వీడియో గంగా అనే సోషల్ యాక్టివిస్ట్ ఫోన్లో దొరికింది. ఏంటిది? ఏం దాస్తున్నావు నువ్వు? నేనేమీ దాచలేదు సార్. ఈ వీడియో గురించి కూడా నాకు అసలు తెలీదు. ఈ దేవికాతో ఉన్నది తెలుసుకోవడానికే వచ్చాం. దేవికాతో ఉన్నది ఎవరు ఏంటని. సార్, నాకు ఈ వీడియో గురించి అసలేం తెలీదు సార్. నా కూతురు జీవితంలో ఇటువంటివన్నీ జరిగాయా? దీని గురించి మీకు తెలీదా? దేవికాకి ఈ విధంగా జరుగుతుందని మీకు చెప్పనే లేదా? లేదు సార్. ఈ దేవికా హస్బెండ్ ఫాదర్ వీళ్ళిద్దరికీ నిజంగానే వీడియో గురించి ఏం తెలీదా? లేదా ఏదైనా దాస్తున్నారా?
ప్రశ్న ఏంటంటే గంగా లాంటి సోషల్ యాక్టివిస్ట్ మొబైల్లో దేవికాది ఇటువంటి వీడియో ఎందుకుంది? దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? ఒకవేళ దేవికాని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారేమో. తను గంగాని హెల్ప్ అడుగుంటుంది. ఒకవేళ ఈ 2 మరణాల కారణం ఈ వీడియో అయితే ఈ వీడియో తీసింది ఎవరో తెలుసుకోవాలి. ఇక ఈ వీడియోలో దేవికాతో ఉన్న అబ్బాయి ఎవరు? సార్, ఆ రోజు ఆ భిక్షగాడు చెప్పాడు కదా, దేవిక దగ్గర ఎవరో ఒక అబ్బాయి గొడవ చేశాడని. దేవిక ప్లీజ్, నేను చెప్పేది విను. దేవిక, ఆ భిక్షగాడిని అడిగి ఆ కుర్రాడి స్కెచ్ చేయండి. ప్రశ్న ఏంటంటే వర్షాన్ని చంపింది ఎవరు? జోసఫ్ క్లయింట్ లిస్ట్ ఏమైంది? సార్, జోసఫ్ క్లయింట్ లిస్ట్లో ఇంతవరకు వర్ష, విక్రమ్, పరేష్తో కనెక్షన్ ఉన్నట్టు ఏమీ తెలియటం లేదు. హలో, హాయ్. మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ నేను కంపెనీ కోసం వెతుకుతున్నాను. ఒకవేళ మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తున్నారంటే పర్వాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అరే ఆగండి. ఏంటిలా చేస్తున్నారు? మీరు కోప్పడ్డారేంటి? యాక్చువల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయితే చూడండి, మీరు ప్లీజ్ బండిలో నుంచి దిగండి. అది పక్కనే ఒక హోటల్ ఉంది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక మీదట మనం ఎప్పుడు కలుసుకోకూడదు. అలాగా? నీ వైఫ్ నీతో పడుకోవట్లేదని ఇంతసేపు మత్తులో వాగుతూ ఉన్నావు. రాయ్, పోలీసులతో పెట్టుకుంటావా? కానిస్టేబుల్ తాడెప్పండి. సార్, గంగని నేను చంపలేదు సార్. తన కొడుకు ఇషాన్ని నేను కిడ్నాప్ చేశానంతే. చాలా ఆపో. నువ్వు చెప్పిందంతా ఆల్రెడీ నమ్మేశాంలే, ఇకపై నమ్మము. నిజం మాత్రం చెప్పు. నన్ను నమ్మండి సార్. సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను తనకి గుణపాఠం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసింది సార్. ఇలా చూడండి గంగా, నేను చేస్తున్న క్రైమ్స్ వల్ల మీకు కూడా లాభం ఉంటుంది. కాబట్టి 5 లక్షలు తీసుకొని మీ నోరు మూసుకోండి. కేదార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ని అపహరించి అబద్ధపు పత్రాలు సృష్టించారు. అంతేకాకుండా ఫ్లాట్ను కూడా అమ్మేశారు. ఖచ్చితంగా నేను నిన్ను పట్టిస్తాను. అందుకు కావలసిన ఆధారాలున్నాయి. సార్, నేను ఆమె కొడుకు ఇషాన్ని కిడ్నాప్ చేశాను. అప్పుడే గంగకి గుణపాఠం చెప్పగలను అనుకున్నాను, కానీ ఈలోగా తనెవరు చంపేశారు. చూడండి సార్, తనని ఎవరు చంపారో నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి. శర్మ పెద్ద కేడీలా ఉన్నాడు. వీడిని బాగా గమనించు, తర్వాత మాట్లాడదాం. సార్, ఏయ్, వద్దు సార్, వద్దండి. ఏంటి, మా అమ్మని చంపేశారా? వర్షాన్ని చంపేశారు. నీకు తెలుసుగా. నువ్వు దేవిక కాలేజీలో కలిసి చదువుకున్నారని తెలుసు. దేవిక చనిపోవడానికి ముందు నువ్వు తనని చూడ్డానికి వెళ్ళావని తెలుసు. దేవిక ప్లీజ్, నేను చెప్పేది విను. చూడు, మన ఇద్దరి మధ్య ఇక అంతా అయిపోయింది. నాకు జోసెఫ్కి పెళ్ళి అయ్యింది. ఇంకోసారి నన్ను మీట్ చేయడానికి ట్రై చేయొద్దు. దేవిక, దేవికాని నేను కాలేజ్ టైం నుంచి ప్రేమిస్తున్నాను. నేను ఒప్పుకుంటాను సార్, కానీ మీరు ఇదంతా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఈ వీడియో మీ అమ్మ ఫోన్లో మాకు దొరికింది. మా అమ్మ ఫోన్లోనా? వీడియోలో దేవికతో ఉన్నది ఎవరు? ఈ వీడియో మీ అమ్మ ఫోన్లోకి ఎలా వచ్చింది? సార్, నేను చెప్పేది నమ్మండి. దీని గురించి నాకేమీ తెలియదు సార్. వర్ష గురించి తెలుసు కదా, దాంతో నీ కనెక్షన్ ఏంటి?
దాయాలనుకోకు, బాగా ఇరుక్కుపోతావు. చెప్పు. సార్ దేవిక నన్ను వదిలి వెళ్ళిపోయాక లైఫ్లో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను సార్. ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రాస్టిట్యూట్స్తో అప్పుడే నాకు వర్ష కాంటాక్ట్ దొరికింది. కానీ సార్ తను నన్ను కూడా మోసం చేయాలనుకుంది. ఆగ్రా. ఇదిగో నీళ్ళు. అసలు నీకేమైంది బాబు? రోజు రోజు నీ ఆరోగ్యం పాడవుతుంది. చాలే. అరే సార్, అతను ఏం చేశాడండి? అతని ఆరోగ్యం బాగోలేదు సార్. అన్ని నీతో చెప్తాం, కానీ లోకప్లో సార్, నేను చెప్పేది వినండి సార్. అతని ఆరోగ్యం బాగోలేదు సార్. సార్, ఆగండి. సార్ ఎందుకు సార్ తీసుకొచ్చారు చెప్పేది వినండి జోసఫ్, సార్. నీ నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. మాకంతా తెలిసిపోయింది. నువ్వు సిటీ హాస్పిటల్లో చాలా కాలంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు హెచ్ఐవి పాజిటివ్. నీకు ఈ రోగం వర్ష దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత ఆ రోగం నీ నుంచి నీ భార్యకి. జూలై 23వ తారీఖు రాత్రి నువ్వు ఇండోర్లో లేవు, సూరత్లో ఉన్నావు. నువ్వు క్రైమ్ షోస్లో చూసుంటావు. కాప్స్ అందరూ ఫోన్ లొకేషన్తో క్రిమినల్స్ని రీచ్ అవుతారు. నువ్వు తెలివిగా ఫోన్ని ఇక్కడ పెట్టేసి ట్రైన్లో ట్రావెల్ చేసి సూరత్కి వెళ్ళావు. కానీ నువ్వు సూరత్లో రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయ్యావు. స్టార్ట్ నౌ. ఈ వర్ష వల్ల దేవిక అలాగే నా బిడ్డ ఇద్దరు కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోయారు. ఈ విషయం నాకు దేవిక డాక్టర్ వల్ల నాకు తెలిసింది. ఈ విషయాన్ని దేవిక దగ్గర 4 నెలలుగా దాస్తూ ఉన్నాను. కానీ ఒకరోజు ఈ విషయం తనకి తెలిసిపోయింది. అరే దేవిక, నేను ఎక్కడెక్కడ వెతుకుతున్నానో తెలుసా? కానీ నువ్వేమో ఎక్కడ ఉన్నా? అరే నువ్వు ఎందుకు నేడుస్తున్నావు? నీ వల్ల నేను ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్. నాతో పాటు నా బిడ్డ. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నువ్వేమో నన్ను మోసం చేశావు. లేదు దేవిక, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా చూడు, ఇదంతా నేను కావాలని చెయ్యాలనుకుని చేయలేదు. నా మాట ఒకసారి విను. దేవిక. దేవికని నేను కోల్పోయిన తర్వాత వర్షాన్ని అసలు వదలకూడదని అనుకున్నాను. ఆ తర్వాత నేను ఆ పిన్ పరీష్ గురించి తెలుసుకున్నాను. ఒక ఫేక్ ఐడి నంబర్ తీసుకుని తనకి కాల్ చేశాను. తర్వాత వర్షాన్ని హైర్ చేశాను. నువ్వా? ఆ తర్వాత ఆ ఈశాన్ ఎందుకు ఇలా చేశాడో నాకేం అర్థం కాలేదు. సార్ దేవిక జోసెఫ్కి సొంతమైందే. దాన్ని నేను తట్టుకోలేకపోయాను సార్. నేను దేవిక జోసెఫ్లపై పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పుడే నేను ఒక ప్లాన్ చేశాను. వర్ష జోసెఫ్కి హెచ్ఐవి ఇన్ఫెక్ట్ చేయాలనుకున్నాను. మీ పెళ్లికి ముందు ఇషాను దేవిక ప్రేమించుకున్నారని నీకు తెలీదా? పెళ్లికి ముందైతే దేవికకు ఒక రిలేషన్షిప్ ఉందనే విషయం అయితే నాకు తెలుసు. కానీ అది ఇషానే అని నాకు తెలియదు సార్. మీ ఇద్దరికి పెళ్లి ఎలా జరిగింది? సార్, ఇదంతా ఆ గంగా వల్లే జరిగింది సార్. ఇలా చూడండి, ఇదే ఆ ఇల్లు. ఈ ఇంటి ఓనర్ శంకర్ ఒక మైనర్ బాలుని పనిలో పెట్టుకున్నాడు. నా కూతురు ఇషాన్నే ప్రేమించింది. కానీ గంగాకి నా కూతురు ఇషాన్ని పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు. తర్వాత ఆ వీడియో తీసిందే గంగానే. నా కూతురు వాళ్ళ కొడుకు ఒకటిగా ఉన్నట్టు. ఆ వీడియోలో ఉన్నది ఇషానా? ఇషాన్ వాళ్ళ అమ్మాయి ఆ వీడియోని తీసిందా? మేడం, మా అమ్మ ఇలా వీడియో తీశారని అసలు నిజంగానే నాకు తెలియదు మేడం. సార్, ఆడది ఎంత మంచిదానిలా కనపడుతుందో అంత పెద్ద క్రిమినల్ సార్. మహేష్, మీ అమ్మాయి చేస్తున్న పనిని చూసారా? ఎవరు మాట్లాడుతున్నారు? గంగా అగర్వాల్. మీ అమ్మాయి ప్రేమ పేరుతో నా కొడుకుని వలలో వేసుకుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఒక మగాడితో పడుకుంది అంటే మరొకటితో కూడా అది పడుకోగలదు. మీ అమ్మాయికి నువ్వు అర్థమయ్యేలా చెప్పకపోతే ఈ వీడియోని నేను వైరల్ చేస్తాను. ఈ వీడియోలో నా కొడుకు మొహం అసలు తెలియలేదు. వద్దు, మీరు ప్లీజ్ అలా చేయొద్దు. నీ కూతురు మాయా మంత్రాలు నా కొడుకు బుర్రకి ఎక్కక ముందే నీ కూతురికి పెళ్లి చేయి. అంతేకాదు, నీకు 7 రోజులు టైం ఇస్తున్నాను. అది కాదు, ఇంత తొందరగా నేను దేవికకి ఎలా పెళ్లి చేసి పెట్టను? పిల్లడి పేరు నేను చెప్తాను. జోసెఫ్ అని ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. వేరే దాంతో ఉన్నాడు, కానీ చాలా మంచివాడు. నాకు ఈశాన్ గురించి తెలియగానే దేవిక వాళ్ళ నాన్నగారితో ఈ విషయం గురించి మాట్లాడాను సార్. అతను నాకు పూర్తి నిజాన్ని చెప్పేశారు. గంగా ఆంటీ వల్లే దేవిక లాంటి ఒక అమ్మాయి దొరికిందని అనుకున్నాను. కానీ ఆడది చాలా దారుణమైంది సార్. ఈ సమస్యలన్నిటికీ కారణం తానే.
ఆ ఇషాన్ని కూడా వదులుండేవాడిని కాను. కానీ వాడు నా చేతికి చిక్కలేదు. వాడి వల్లే, వాళ్ళ అమ్మ వల్లే దేవిక, అలాగే నా బిడ్డ. సార్, చాలా కేసుల్లో ఎప్పుడూ గంగా లాంటి వ్యక్తులే విక్టిమ్లా కనిపిస్తారు. కానీ క్రైమ్ యొక్క అతి పెద్ద కల్ప్రిట్ వాళ్లే. సార్, గంగా లాంటి సోషల్ యాక్టివిస్ట్, సొసైటీలో మంచి పేరుంది. దేవికాని అలా వీడియో తీసి నాన్నే ప్రెషరైజ్ చేసింది. ఈ క్రైమ్ మొత్తం అప్పుడే స్టార్ట్ అయ్యింది. కానీ మొదటిసారి ఈ క్రైమ్ జరిగేటప్పుడు ఆ సమయంలో దేవికా నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చుంటే ఈ క్రైమ్ జరగకుండా ఆపుండొచ్చు. మనమే చూస్తున్నాం, విక్టిమ్ భయపడడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సార్, ఈశాన్ వర్షాన్ని ఉపయోగించుకుని జోసెఫ్ని హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చేశాడు. మనుషులు వాళ్ల పగ తీర్చుకోవడానికి దేనికైనా తెగిస్తున్నారు. జోసెఫ్ లాంటి వాళ్ళు జాగ్రత్త లేకుండా వర్షాలాంటి ముక్కు మొహం తెలియని వ్యక్తుల దగ్గర ఇంతలా మోసపోతున్నారు. ఆ శిక్షని వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఈ కేసులో అనుభవించింది వాడి భార్య దేవిక. ఏ తప్పు చేయకుండా ముందు గంగా క్రైమ్కి బలైంది, ఆ తర్వాత జోసెఫ్ అజాగ్రత్తకు బలైంది.